ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, హ్యావింగ్ దేర్ ఫోర్ దీస్ ప్రామిసెస్ dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. సో ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని మాటలు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో కొరింథీ సంఘమునకు కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ ఫస్ట్ వర్స్లో చెప్పటం జరిగింది. అయితే ఈ వాగ్దానాలు మనకున్నాయి కాబట్టి వాగ్దానాలు మరి మనకు ధైర్యాన్ని ఇస్తాయి, భవిష్యత్తుపై ఎంతో ఆశని కలుగజేస్తాయి. అదే సమయంలో వాగ్దానాలు మనము మరి పూర్తి చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి అని అంటే మనకి ఇక్కడ కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మొట్టమొదటిగా ఉండాల్సింది దైవ భయం. దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఆ భయం కలిగి ఉన్నట్టయితే మనం ఏం చేయాలంట, శరీరమునకు ఆత్మకును కలిగిన కల్మషమును, అయితే శరీరానికి కలిగే కల్మషము, ఆత్మకు కలిగే కల్మషము అనేవి 2 ఉంటాయన్నమాట. అయితే ఈ కల్మషాలను మనము కడుక్కొని కదా మరి పవిత్రులుగా చేసుకుందాము అంటే అర్థం ఏంటంటే, ఈ కల్మషాల నుంచి మనము దైవ భయముతో బయటకు వచ్చేసినప్పుడు మనము పరిశుద్ధతను సంపూర్ణం చేసుకునే వాళ్ళముగా ఉంటాము అని చెప్తా ఉన్నాడు. అయితే దీంట్లో ప్రైమరీ పాయింట్ ఏంటంటే, దేవుని యందు భయం ఉన్నట్టయితే మనకు శరీరానికి ఆత్మకి కలిగినటువంటి కల్మషము అని అంటే ఫిల్దీనెస్ అంటారు. ఫిల్దీనెస్ అంటే అపరిశుభ్రము, లేకపోతే అపవిత్రం అవటం అనేటటువంటి కంటెక్స్ట్లోని. సరే, అయితే ఈ కల్మషం అనేది మొట్టమొదటిగా దేనికి కలిగి ఎక్కడికి వెళ్తుంది అనే పాయింట్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే, ఒకటి, దేవుని యందు భయము ఎప్పుడైతే ఒక మనిషికి ఉండదో అప్పుడు ఆ మనిషి తన ఆత్మకు మొదటిగా కల్మషం చేసుకునేవాడిగా ఉంటాడు. తన ఆత్మని మొదటిగా కలుషితపరుచుకునేటటువంటి వాడిగా ఉంటాడనమాట. అంటే ఒక ఆత్మ పరిశుద్ధమైనటువంటి, దావీదు అంటాడు కదా, యవనస్తులు తన మార్గములను ఎలా పవిత్రంగా ఉంచుకొనగలుగుతారు, నీ యొక్క వాక్యమును తమ హృదయములో దాచుకొనుట లేక భద్రపరుచుకొనుట ద్వారానే కదా అని 119వ కీర్తనలో చెప్తాడు. అని అంటే ఆత్మకు కల్మషం రావటానికి మొట్టమొదటిగా కారణం ఏమిటనంటే, దైవ భయము లేని దానిని బట్టి మనము ఆత్మలోనికి కలుషితమైనటువంటి విషయాలను తీసుకునేటటువంటి వారుగా ఉంటామన్నమాట. ఉదాహరణకు చూస్తే, యోసేపు తన జీవితంలోని ఎప్పుడైతే పోతీఫరు భార్య, ఆమె పేరు కూడా రాయలేదు కదా, అయితే పరిశుద్ధాత్మ దేవుడికి మరి ఆమె పేరు రాసి మరి తన యొక్క గౌరవానికి భంగం కలిగించేటటువంటి పరిస్థితి ఇష్టం లేదు కాబట్టి మరి తన పేరును కూడా ఉచ్చరించలేదు అక్కడ. కాబట్టి మరి ఆ విధంగా తను మరి మలినపడినటువంటి స్త్రీగా ఉండి కూడా మరి ఆ యొక్క యోసేపును కూడా మరి మలినపరచడానికి ప్రయత్నించినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు. అక్కడ దేవుడు లేడు, దేవుడు వాక్యము కూడా అప్పుడు రాయబడలేదు. కానీ మరి ఎంత గొప్ప మహాపాతకమునకు లేదా పాపమునకు నేను పూనుకొని నా దేవునికి నేను ఎట్లు విరోధంగా పాపం చేస్తాను అని తన హృదయంలో ఆ యొక్క కల్మషమును పడకుండా తను ప్రయత్నించుతూ వచ్చాడు, పాపమునకు దూరంగా పారిపోతూ వచ్చినాడు అనమాట. కారణం ఏంటంటే, తనకు ముందుగా దైవ భయము అనేది
ఇంత గొప్ప మహాపాతకం చేసి దేవుని నామానికి నేను ఏ విధంగా గౌరవ భంగము చేసుదెను అనుకున్నాడు అనమాట. కాబట్టి మొదటగా దేవుని నామానికి అపకీర్తి తేవాలి అనేటటువంటి ఉద్దేశం తనలో లేదు. కాబట్టి దేవుడి నామాన్ని మరి అభాస్పాలు చేయటం తనకి ఇష్టం లేదు. కాబట్టి మరి తన అక్కడి నుంచి పారిపోయినాడు అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. దైవ భయము అనేది మన యొక్క ఆత్మకు కలిగినటువంటి కల్మషమును మరి దగ్గరికి రానియకుండా చేసేటటువంటిదిగా ఉంటుంది. అదేవిధంగా రెండవదిగా చూస్తే మరి దావీదు పాపం చేసినప్పుడు మరి నాతాను తన దగ్గరికి వచ్చి కూడా చెప్తాడు, ఎంతటి గొప్ప పాపము చేసి మరి నీ శత్రువులకు యెహోవాను దూషించుటకు నీవు అవకాశమును ఇచ్చితివి అని అంటాడనమాట కదా. 2వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయంలోనే మనం ఆ మాటలు చూడగలం. సో అంటే దావీదు దైవ భయమును మరి మీరినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు తనకు దైవ భయము ఉన్నది. ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దృష్టి నా పైన ఉన్నది. కాబట్టి దేవుని దృష్టిలో నేను ఇట్లా పాపం చేయబడేటటువంటి గ్రహింపు ఉన్నది. కానీ ఎప్పుడైతే మరి తాను ఆ యొక్క ఒక ప్రత్యేకమైన సందర్భంలోనికి వెళుతూ వచ్చినాడో రాజైన తర్వాత తను మరి నేను రాజుని కాబట్టి నేను ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకొని తను మరి తన చిత్తానుసారంగా పాపం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దైవ భయము అనేది అది కింది స్థాయిలోకి, దైవ భయం అనేది ఎప్పుడు కూడా మన పైన అధికారంగా ఉండాలి. కానీ మన కిందకైతే కాళ్ళ దగ్గరికి దైవ భయాన్ని తీసుకొచ్చినప్పుడు మనలోని పాపము, కల్మషం అనేది పెరిగేటటువంటి అవకాశముగా ఉంటున్నట్లుగా మనము చూడగలము. అయితే ఇలా చెబుతూ ఇక్కడ 10వ వచనంలోనికి వచ్చేసరికి ఏమంటాడనంటే ఒక మాట అంటాడనమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, పాయింట్ నెంబర్ 1, ఎట్టి దోష నివారణకైన ప్రతిదండమును, పాయింట్ నెంబర్ 2, ఎట్టి ఆగ్రహమును, పాయింట్ నెంబర్ 4, ఎట్టి భయమును, పాయింట్ నెంబర్ 5, ఎట్టి అభిలాషను, పాయింట్ నెంబర్ 6, ఎట్టి ఆసక్తిను, పాయింట్ నెంబర్ 7, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూచుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి అని మరి ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రిక 2వ అధ్యాయం 7లో తను ఈ మాటలు చెప్పి ఇక్కడ 7 ముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తాము. అందులోని ఎప్పుడైతే మనకి దైవ ప్రకారమైనటువంటి గద్దింపు మన దగ్గరకు వచ్చినప్పుడు అది మరి దుఃఖాన్ని మరి పుట్టించదు, కానీ రక్షణార్థమైన మారు మనస్సును పుట్టించును అని ఇక్కడ మరి పౌలు రాస్తూ ఉన్నాడు. రక్షణార్థమైన మారు మనస్సు అని అంటే అర్థం ఏంటంటే నిన్ను మరి ఎవరైనటువంటి దైవజనుడు, యథార్థవంతుడైనటువంటి దైవజనుడు, దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేవాడు, మరి దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషిగా ఉన్నటువంటి దైవజనుడు. ఉదాహరణకి సాముయేలు 12వ అధ్యాయంలో తను ఆ యొక్క ఇశ్రాయేలీయుల ముందుకొచ్చి, నేను మీ యొద్ద నుంచి ఒక ఎద్దునైనను ఒక గాడిదనైనను దేనినైనను నేను తీసుకున్న ఎడల మీరు నా మీద అట్టి నేరమును మోపవచ్చును అని తను పబ్లిక్గా ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు నీవు అట్టి కార్యం ఎప్పుడు కూడా మా యొద్ద చేయలేదు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. అయితే మరి సామూయేలు కొడుకులు లంచం పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేశారని అక్కడ రాయబడుతూ ఉంది. అయితే ప్రతి దైవజనుడు సామూయేలు లాంటి వాళ్ళు కాదు. అయితే మరి ఎవరైతే యథార్థవంతులుగా దేవుని యొక్క మార్గములలో నడుస్తూ
ఎవరైతే మరి జనులకు మార్గదర్శకంగా ఉంటూ దేవుని యొక్క నామమును ఎవరైతే ప్రజల దృష్టిలో మహింపరుస్తూ ఉంటారో అట్టి దైవజనులు తెచ్చేటటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏదైతే ఉంటుందో అది రక్షణార్థమైన మారు మనసునకు మనల్ని ప్రేరేపించేదిగా ఉంటుంది. అలా కాకుండా మరి కొంతమంది శాడిస్ట్ దైవ సేవకులు ఉంటుంటారనమాట. ఎలా అంటే నా మాట వినలేదు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవటము, వాళ్ళ మరి దేవుని యొక్క ఉద్దేశం ఏముండదులే కానీ వీళ్ళని టార్చర్ పెట్టడమే వాళ్ళ ఉద్దేశంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క మాటలకు భయపడాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మరి ఇట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏదంటే ఉంటుందో అందులో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే దోష నివారణ. 11వ వచనంలో మరి ఒక మాట ఉంది, జాగ్రత్త, ఎట్టి జాగ్రత్త అనేది పాయింట్ నెంబర్ 1. ఎట్టి దోష నివారణకైన ప్రతివాదనము అని ఉంది. అంటే దోషాన్ని నివారణ చేయాల కదా, రక్షణార్థమైన మారు మనస్సు. ఇది ఈ యొక్క రక్షణార్థమైన అంటే ఇది సాల్వేషన్ రిలేటెడ్ రిపెంటెన్స్ అనమాట కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఎ ట్రూ రిపెంటెన్స్ అనమాట. ఇది నిజమైనటువంటి మారు మనస్సు. ఒక మనిషి నిజంగా మారు మనస్సు పొందాడా లేకపోతే అది డూప్లికేట్ మారు మనసా అనేది కనుక మనం నిర్ణయించుకోవాలంటే దానికి ఇక్కడ ఒక టెస్టింగ్ ఉన్నదనమాట. ఎట్లంటే ఎట్టి దోష నివారణ అన్నాడు అంటే వాట్ సార్ట్ ఆఫ్ రెక్టిఫికేషన్ యు ఆర్ డూయింగ్ టు జస్టిఫై యువర్ రిపెంటెన్స్. నీ మారు మనస్సును నువ్వు రుజువు చేసుకోవటానికి, దోషాన్ని నివారించుకోవటానికి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి వాట్ కైండ్ ఆఫ్ రెమెడీ. సో కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో వాట్ కేర్ఫుల్నెస్ ఇట్ వ్రాట్ ఇన్ యూ. కాబట్టి ఏమి జాగ్రత్త తీసుకున్నావు ఈ దోషాన్ని నివారించుకోవటానికి అనే మాటను కనుక మనం ఒకసారి we try to deeply introspect on this. Let us take one more example of Zacchaeus. సో జక్కయ్యని మరి ఆ యొక్క ఎరుకో పట్టణంలో యేసుప్రభువు వారు వెళ్ళినప్పుడు జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరి మరి అక్కడ చెట్టు ఎక్కినప్పుడు యేసుప్రభువు వారు వచ్చి, జక్కయ్య నువ్వు దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లోని బస చేయాల్సి ఉన్నది, నీ ఇంటికి నేను రావాలి అనుకున్నప్పుడు ఆయన చెట్టు దిగి వచ్చి జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన కూడా అబ్రహాం కుర్రాడే, ఎందుకంటే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పేసి చెప్తాడనమాట. సో కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చినప్పుడు మరి జక్కయ్య అంతరాత్మలో దేర్ వాజ్ ఎ డీప్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ గ్రేట్ రిపెంటెన్స్ హ్యాపెండ్ ఇన్ హిజ్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్. అంతరాత్మలో గొప్ప కార్యం జరిగిందనమాట. అయితే నేను అనుకుంటాను ఆ మాటలకి జక్కయ్య ఎంతగానో బాధపడి సంతోషించుంటాడు. నాలాంటి దౌర్భాగ్యుడైనటువంటి వ్యక్తి జీవితంలోనికి యేసు ప్రభు వారు వచ్చి నేను ఎంత దుర్మార్గుడని అయినప్పటికీ నీకు కూడా దుర్మార్గుడిగా ఎంచలేదు, కానీ నా పాపాలను క్షమించి నన్ను కడిగి నన్ను కూడా అబ్రహాము కుమారుడే అని అన్నాడు కదా. నేను అసలు అబ్రహాం సంతానమైన అబ్రహాం కుమారుడిని అనే విషయాన్ని నా పాపంలో పడి మర్చిపోయాను అనుకొని తను మరి ఆ కుంగిపోతున్న సమయంలో యేసుప్రభు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మాట, ఈ వాగ్దానము, ఈవు కూడా అబ్రహాం కుమారుడే అని అన్నప్పుడు అది యేసుప్రభు వారి నోటి నుంచి వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఎన్ అథారిటేటివ్ స్టేట్మెంట్ గివెన్ టు జక్కయ్యాస్ స్టేటింగ్ దట్ యు ఆర్ ఆల్సో ది సన్ ఆఫ్ అబ్రహాం. సో ఆ మాటకు తాను ఎంతగానో సంతోషించిన వాడై ఇమ్మీడియట్లీ ఈ కేమ్ టు హిజ్ సెన్సెస్. మరి తన యొక్క స్ఫూర్తికి వచ్చేసుకొని తను ఇమ్మీడియట్గా మరి దుఃఖ నివారణకు ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా కానీ అక్రమంగా కానీ ఏమన్నా సంపాదించుకొని ఉంటే గనక దానికి 4 రెట్లు, అంటే నేను 100 రూపాయలు తీసుకుంటే 400 ఇస్తాను, 1000 రూపాయలు తీసుకుంటే 4000 రిటర్న్ ఇస్తాను, 10,000 తీసుకుంటే 40,000 ఇస్తాను, 4 లక్షలు తీసుకుంటే 10 లక్షలు ఇస్తాను, 4 లక్షలు తీసుకుంటే
నాలుగు 16 లక్షలు ఇస్తాను, 1.5 కోటి తీసుకుంటే 6 కోట్లు ఇస్తాను. దుఃఖ నివారణ. ఇట్ ఈజ్ ఏ ట్రూ రిపెంటెన్స్ కదా. నిజమైన దుఃఖ నివారణ అనేది ఇలా మరి పే చేయటంలోనే వస్తుంది అనమాట. అయితే చాలా మంది అంటారు కదా, యేసు ప్రభు వారు నా పాప శిక్షణ అంతా భరించేశాడు, కలువరి శిలువలో నేను కట్టాల్సిన 1.5 కోటి కట్టేసినాడు, లేకపోతే నేను తీసుకున్న 4 కోట్లు కట్టేసినాడు, ఇంకా నేనేం కట్టాల్సిన పని లేదంటే దట్ ఈజ్ నాట్ ట్రూ రిపెంటెన్స్ కదా. కాబట్టి నువ్వు మనుషులతో సరి చేసుకోవాల్సిన విషయాలు మనుషులతో సరి చేసుకోవాలి, దేవునితో సరి చేసుకోవాల్సిన విషయాలు దేవునితో సరి చేసుకోవాలి. అలా కాకుండా తెలివిగా వాక్యాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకొని చూడాలని చూస్తే మరి ఆ తీర్పు దినమున మరి మనము తప్పించుకోలేము. కాబట్టి మనము తెలివితేటలో దేవుని దగ్గర కాదు చూపించాల్సింది, మరి మన పాపాలను నిజంగా ఒప్పేసుకొని నిజమైన మారు మనసు పశ్చాత్తాపంతో దేవుని యొక్క కృపా సింహాసనానికి చేరవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. కాబట్టి దేవుణ్ణి మోసపోకడి, దేవుడు ఎక్కిరించబడడు, మనుష్యుడు ఏది విత్తునో దాన్నే కోయినని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము మన తెలివితేటలతో దేవుణ్ణి మోసం చేసేటటువంటి ప్రయత్నాలు మానుకొని మరి నిజమైన మారు మనస్సు పశ్చాత్తాపము పొంది మారు మనస్సునకు తగిన నిజమైన ఫలాలు మనము ఫలించేటటువంటి వారముగా ఉండాలి. కానీ కారు ద్రాక్షాలు, డూప్లికేట్ ఫ్రూట్స్ ఇలాంటి ఫలించేసి దేవుని మోసం చేసుకుంటే చివరికి మరి నరకంలో పడేది మనమే అని ఈ యొక్క వాక్యం ఆధారంగా ప్రభు పేరిట మనల్ని హెచ్చరించుతున్నాము. కాబట్టి ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి దీవించును గాక.